వెల్కమ్ టు తొలి వెలుగు. గడిచిన 10 ఏళ్లలో దేశంలో నక్సలిజం చాలా వరకు తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా గుర్తు చేసింది. నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో నక్సల్ హింస 81% మేర తగ్గడమే కాకుండా మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 6కు చేరినట్టుగా వెల్లడించింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు విద్య, యువతకు వృత్తి నైపుణ్యంతో శిక్షణ, రోడ్ల నిర్మాణం, 4G నెట్వర్క్, సెల్ ఫోన్ల సౌకర్యం, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత నెల 21 నుంచి ఈ నెల 11 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని కర్రగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్లో 16 మంది మహిళా నక్సల్స్ సహా 31 మంది మావోయిస్టులు హతమయ్యారని, ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేసినట్టుగా వివరించింది. అదే సమయంలో మావోయిస్టుల రిక్రూట్మెంట్లు, కమ్యూనికేషన్, రవాణా వనరులపై దెబ్బ కొట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కసారి మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి స్టోరీ ఇప్పుడు చూద్దాం. గడిచిన 10 ఏళ్లలో దేశంలో నక్సలిజం చాలా వరకు తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా గుర్తు చేసింది. నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ ఈ పేరుతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో నక్సల్ హింస కొంతమేర తగ్గడమే కాకుండా మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 6కు చేరినట్టుగా వెల్లడించింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు క్యాంపులు ఏర్పాటు చేశాయని, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు విద్య, యువతకు వృత్తి నైపుణ్యంతో శిక్షణ, రోడ్ల నిర్మాణం, 4G నెట్వర్క్తో సెల్ ఫోన్ సౌకర్యం, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. గత నెల 21 నుంచి ఈ నెల 11 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్లో 16 మంది మహిళా నక్సల్స్ సహా 31 మంది మావోయిస్టులు హతమయ్యారని, ఆ ప్రాంతంలో కేంద్ర బలగాల క్యాంపుల్ని ఏర్పాటు చేసినట్టుగా వివరించింది. అదే సమయంలో మావోయిస్టుల రిక్రూట్మెంట్లు, కమ్యూనికేషన్, రవాణా వనరులపై దెబ్బ కొట్టినట్లుగా కేంద్రం బలగాలు చెబుతున్నాయి. ఇక 2014లో 126 జిల్లాల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా వాటి సంఖ్య 2018లో 90కి, 2021లో 70కి, 2024లో 38కి, ప్రస్తుతం 12కు తగ్గింది. ఈ 12 జిల్లాలో 6 మాత్రమే మావోయిస్టు తీవ్రంగా ఉంది. అవి కూడా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేరు, నారాయణపూర్, సుకుమా, జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి మాత్రమే. గడిచిన 10 ఏళ్లలో 8,000 మంది మావోయిస్టులు హింస మార్గాన్ని విడిచిపెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం 18,000 చదరపు కిలోమీటర్ల నుంచి 4,200 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. 2010, 2024 మధ్య నక్సల్ హింస 81%, నక్సల్స్ హింసలో మరణాలు 85% మేర తగ్గాయి. 2014లో 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల హింసపై కేసులు నమోదవగా 2024లో చూస్తే ఆ సంఖ్య 104కు తగ్గింది. 2004 నుంచి 2014 మధ్య కాలంలో 16,463 మావోయిస్టుల హింస సంఘటనలు నమోదవగా 2014, 2024 మధ్య కాలంలో 53% మేర తగ్గి 7,744కు చేరుకున్నాయి. మావోయిస్టుల కాల్పులు, మందు పాత్రల కారణంగా 2004 నుంచి 2014లో
భద్రతా బలగాలకు చెందిన 1851 మంది మరణించగా 2014 నుంచి 2024లో ఆ సంఖ్య 500కు చేరింది. ఆపరేషన్ కగారు నేపథ్యంలో సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 20 మంది నక్సల్స్ పారిపోతూ వేరు చోట్ల చిక్కగా మరో 8 మంది పోలీసులు ఎదుట లొంగిపోయారు. కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగారు నేపథ్యంలో కొందరు మావోయిస్టులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్టుగా సమాచారం అందింది. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. శుక్రవారం వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలెం ప్రాజెక్టు వద్ద 6 మావోయిస్టులు, శనివారం ఉదయం వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం వద్ద 7 మావోయిస్టులు, ఇక కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన పెట్రోలింగ్ మరో 7 పట్టుబడ్డారు. వీరి నుంచి తుపాకులు, గ్రనేట్లు, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం పుస్తకాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అలాగే సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది సభ్యులు లొంగిపోయారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.